నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. దేవరాపల్లి మండలం కొత్తపేంట గ్రామంలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ వి మాడుగుల, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కలిసి ప్రారంభించారు. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలని సూచించిన కలెక్టర్ గ్రేడ్ ఏ క్వింటాల్కు 2,389 రూపాయలు, సాధారణ వరికి 2,369 మద్దతు ధరను వివరించారు. నాణ్యతా ప్రమాణాలను అనుసరించి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యలు తెలుసుకుని అవసరమైన సూచనలు జారీ చేశారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ మండలంలో అదనంగా 21 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాడుగుల మన నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. యాక్చువల్ అయితే డిసెంబర్ 1 ప్రారంభించాలనుకున్నారు, కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం ఇన్ టైంలోనే మనం క్రాప్ వేయడం వలన ఈరోజు అంతా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి. అప్పుడే 30-40% క్రాప్ స్టార్ట్ అయింది. అంచేతే మన అడ్వాన్స్గానే మేము పర్మిషన్ తీసుకొని మాడుగుల వరకు, అంటే జిల్లా లెక్కేది ఓపెనింగ్, మాడుగుల వరకు కూడా ఇవాళ నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం. 20 కేంద్రాలు ప్రస్తుతం శాంక్షన్ ఇచ్చాం. 20 కేంద్రాల్లో కొనుగోలు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం, లేదా రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా 20 కొనుగోలు కేంద్రాల్లో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా ధాన్యం వచ్చి ఆగిపోయి రైతుకి ఇబ్బంది అయితే అదనంగా కూడా కేంద్రాలు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రెండు, ధాన్యం వచ్చిన దగ్గర నుంచి బస్తా వేసే వరకు, కుట్టేసే వరకు, లోడ్ వేసి కేంద్రం పంపించే వరకు కూడా ప్రభుత్వమే మొత్తం భరాయిస్తుంది. ఇందులో రైతు అంటూ ఎక్కడ ₹1 తను పెట్టుకోకర్లేదు. తన సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళ బ్యాంక్ వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా ఒక్కరోజు వెళ్ళిపోతుంది. అంటే గతంలో మనం 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు కూడా పేమెంట్ రాలే. ఇందులో డైరెక్ట్ మా పాత బాగా చెప్తుండే నాకు ఇప్పుడు అది పద్ధతి కాదు. ఈవేళ రైస్ ఇప్పుడు ఎక్కడైతే కొత్తపేటలో స్టార్ట్ చేసామో ఇవాళ ఏ రైతే రికార్డ్ అయిపోతుందో సాయంకాలం అకౌంట్లో పడిపోతుంది, రేపు ఉదయం పడిపోతుంది. అంటే ఒక 24 అవర్స్ లోపునే రైతుకి కొనుగోలు తలక డబ్బుల్ని రైతుకి ఇవ్వబోతున్నాం. నెంబర్ 1. 2, ఏదైతే తేమపాతం ఉందో ఇప్పుడే ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పెద్దారవీడు మండలం మద్దలకట్ట సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. నూజివీడు నుండి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట మూలమలుపు వద్ద బోల్తా పడడంతో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్ లో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంటే ఎట్లా తెలియదు నా వాళ్ళు ఆల్రెడీ పైకి ఎక్కిచ్చేస్తున్నారు. బండి జిల్లాల పునర్విభజనలో కైకలూరు నియోజకవర్గం ఏలూరులో కలపడం వల్ల పడుతున్న ఇబ్బందులను సమీక్షించి కృష్ణా జిల్లాలో కలపాల్సిందిగా రాష్ట్ర మంత్రి నారాయణకు అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా రెండోసారి ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కైకలూరు నియోజకవర్గంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాలో కలిపారని తెలిపారు. దీనివల్ల కైకలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు అంబుల వైష్ణవి. అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను. మాది మున్నేపల్లి మండలం. ఈ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లా మార్పిడి అప్పుడు జరిగినప్పుడు మా మున్నేపల్లి మండలాన్ని, మండవల్లి మండలం, కల్దీని మండలం, అలాగే
కైకలూరు నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి. ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి. ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక 14 కిలోమీటర్లు ఉండేది. ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్లేవాళ్ళం. ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల 60 కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏదా గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి, లేదా కైకలూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు. సో ఇవన్నీ ఉద్దేశం పూర్వకంగా తీసుకుని మళ్ళీ మా కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కలుపుతారని కోరుకుంటున్నాను. త్వరలోనే నారాయణ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మా ఈ విన్నపాన్ని, మా ఈ వినతి పత్రాలని సార్కి అందజేయాలనుకుంటున్నాను. నూజివీడు చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో నూజివీడు సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, లాయర్ బార్ అసోసియేషన్ మెంబర్లు మానవహారంగా ఏర్పడి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటను నెరవేర్చాలి, ఇక నూజివీడు ప్రజల మనోభావాలను గౌరవించాలి అనే నినాదాలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు సాధన సమితి అధ్యక్షుడు మరిది శివరామకృష్ణ మాట్లాడుతూ, నూజివీడు 1931 నుండి రెవెన్యూ కార్యాలయంగా ఉంది. దీన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం కృష్ణా జిల్లా నుంచి విడదీసి ఏలూరు జిల్లాలో కలిపి ఒక ద్రోహం చేసింది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని వాగ్దానం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో పునర్విభజన ప్రక్రియలో భాగంగా మంత్రి ఒక సంఘం కమిటీని ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీనికి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ నూజివీడును పరిపాలిస్తున్న నాయకులు, శాసనసభ్యులు, ఎంపీలు వీళ్ళదే బాధ్యత అని చెప్పి మేము నూజివీడు అడ్వకేట్స్ గా, న్యాయవాదుల సంఘంగా కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు నూజివీడును కలుపుతామని చెప్పి ఓట్లేయించుకున్న వాళ్ళు ఈ రోజు నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి వీళ్ళ బాధ ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. ఇదేదో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్య అయినట్టు, లేదంటే వీళ్ళకి సంబంధించిన పార్టీ అంతర్గత విషయం అయినట్టు వీళ్ళు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచి రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, ఒక పేపర్లో రాజన్ వస్తుంది, ఒక పేపర్లో నూజివీడు ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని వస్తుంది. కనీసం దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఈ రోజు నాయకులు కానీ, మంత్రులు కానీ, చివరికి సీఎం గారు కూడా దీని మీద ఎలాంటి స్పందన లేకుండా ప్రజలని అయోమయ స్థితికి గురి చేసేయడం వల్ల ఈ రోజు వాస్తవంగా చేయాల్సిన అవసరం వచ్చింది. న్యాయవాదులుగా నేను న్యాయవాద వృత్తి నేను చేసుకుంటున్నా కానీ ప్రజల భయభ్రాంతులు చేస్తున్న ఈ ప్రభుత్వాలు, అలాగే వ్యాపారాలు చేసుకుంటూ విద్యా సంస్థలు నడుపుకుంటున్న వాళ్ళు కానీ ఎలాంటి వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చి రోడ్డు మీదకి వచ్చి మాకు కావాల్సింది అడుగుతాము అని అడగడానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లో. నా పేరు మరిది శివరామకృష్ణ, నూజివీడు సాధన సమితి జేఏసీ అధ్యక్షుడిగా ఉన్నాను. గత ఎన్నికల సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూజివీడు వచ్చిన సందర్భంలో నూజివీడు ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతానని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. ఆ మేర ఉపసంఘం కూడా మంత్రివర్గంతో ఏర్పాటు చేశారు. దాని మీద ఆ ఉపసంఘాన్ని నూజివీడు సాధన సమితి జేఏసీగా, అలాగే ఇక్కడ ప్రజా సంఘాలు, బార్ అసోసియేషన్లు అన్ని కూడా కలవటం జరిగింది. కలిసిన సందర్భాల్లో అనేక మంది మంత్రులతో మాట్లాడినప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతున్నామని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా. కానీ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఉపసంఘం, మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ లో యథాతథంగా 9 జిల్లాలు ఉంటాయని చెప్పి ప్రకటన ఇవ్వటం నూజివీడు ప్రజల ఆకాంక్షని ఈ రోజు బూతులో తీసి పాతి పెట్టిన విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పటికీ 2 ప్రభుత్వాలు కూడా నూజివీడు ప్రజల్ని మోసం చేశాయి. గతంలో ప్రత్యేకంగా మన ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ నుంచి నూజివీడు ప్రాంతాన్ని రాజధానిగా చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వం మోసం చేసింది. అలాగే ఆ తర్వాత నూజివీడు ప్రజల్ని కృష్ణా జిల్లాలో దాదాపుగా పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి నూజివీడు నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో కలిపి తర్వాత జిల్లాలో పునర్విభజన చేయాలని నిర్ణయం చేసి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడే నూజివీడులో జేఏసీ ఏర్పడి జిల్లాలో పునర్విభజన
పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదిక మీద చేయడం అశాస్త్రీయం అని చెప్పి ఇక్కడ జేఏసీ ఏర్పడి తెలియజెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే న్యూజిలాండ్ ఏలూరు పార్లమెంటు సీట్లో ఉంది కాబట్టి ఏలూరు జిల్లాలో దీన్ని కొనసాగించాలని చెప్పి అప్పుడే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సందర్భంలో న్యూజిలాండ్ ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. వ్యతిరేకించడమే కాకుండా న్యూజిలాండ్ ఆర్డీఓ కార్యాలయం నుంచి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు 2 రోజుల పాటు పాదయాత్ర చేసి వందలాది మంది కార్యకర్తలు ఆ రోజు కాళ్ళకు బొబ్బలెక్కిన చాలా తీవ్రమైనటువంటి ఎండల్లో కూడా వెళ్లి జిల్లా కలెక్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. న్యూజిలాండ్ విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి జిల్లాలో కొనసాగించాలని చెప్పి అప్పుడు మేము కోరాం. కానీ ప్రభుత్వం మా మాటను పెడచెవిని పెట్టి న్యూజిలాండ్ తీసుకెళ్లి ఏలూరు జిల్లాలో కలపడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో మదనపల్లి జిల్లాను భారత ప్రముఖ వైజ్ఞానికుడు పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మృతికి గౌరవంగా ఏపీజే అబ్దుల్ కలాం జిల్లాగా పేరు మార్చాలని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఆయూబ్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ కలాం భారతదేశంలో విద్య, సైన్స్, యువత ప్రేరణకు చిహ్నంగా నిలిచారు. ఆయన ప్రభావం అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోంది అని బి నరసింహులు మదనపల్లి జిల్లా పేరు మార్పు కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు, యువతకు ప్రేరణ కలిగించే ఒక చిహ్నంగా నిలుస్తోంది. మదనపల్లి ప్రజలు, విద్యార్థులు, సామాజిక సంస్థలు ఈ డిమాండ్కు మద్దతిస్తున్నారు అని పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి నాగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు నానబాల కుమార్, అలాగే రామకృష్ణ, మాజీ కౌన్సిలర్ కృపాకర్ పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి ధన్యవాదములు తెలుపుతూ ఈరోజు మదనపల్లిని జిల్లాగా చేయడము చాలా గొప్ప విషయము. ఎలక్షన్ ముందు ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. అలుపెరగని పోరాటం చేశారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. ఏలూరు జ్యూట్ మిల్ సెంటర్లో జరిగిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చంటి జడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మితో కలిసి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అన్ని రంగాలలో బీసీలకు సమప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో జ్యోతిరావు పూలే చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. ఈ పోరాట పటిమను ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, పలువురు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు, వివిధ బీసీ సంఘాల నాయకులు, అలాగే నగర మేయర్ గారు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ఒక పోరాట స్ఫూర్తితో బీసీల పనులకి ఏదైతే సమాజంలో సమానత్వం కోసం ఏదైతే పోరాటం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన స్ఫూర్తితో మరి బీసీలు ఈ రోజున సమాజంలో ఎంత ఎదుగుదల స్థితిలో ఉన్నారు అనంటే ఆయనే స్ఫూర్తి. అది డెఫినెట్గా ఆయన పోరాట స్ఫూర్తితోనే ఈ రోజున బీసీలందరికీ కూడా మరి రాజకీయంగా అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ఈ ప్రాధాన్యత వస్తుంది అనంటే దానికి ప్రధాన కారణం పూలే గారి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేటికి కూడా మరి బీసీలు ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక దైవంగా భావిస్తూ ఆయనకి జయంతి కానీ వర్ధంతి కానీ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీసీలందరూ కూడా ఏదైతే ఆయన ఒక పోరాట స్ఫూర్తితో ఆయన ఆశయాల్ని సమాజంలోకి తీసుకెళ్లారో ఆ ఆశయాలను తీసుకెళ్ళడానికి మరి ప్రతి ఒక్కరు కూడా బీసీ సోదరులందరూ కూడా ఐకమత్యంతో దాన్ని తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్దదోర్నలలో 1500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసలైనటువంటి పుచ్చకాయల శ్రీను, ఆడపాల
శ్రీను అలాగే సిహెచ్ సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు శ్రీశైలం వెళ్లే రహదారిలో సాధువులకి గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దోర్నాల శ్రీశైలం రోడ్డులోని బోడే నాయక్ తాండా వద్ద ఉండగా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులను చూసిన ముద్దాయిలు అడవిలోకి పారిపోతుండగా ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో కలిసి వారిని వెంబడించి పట్టుకున్నట్లు సిఐ అజయ్ కుమార్ తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 1500 గ్రాములు ఉంటుందని, 20,000 రూపాయల విలువ కలిగి ఉంటుందని వీరన్నారు. ఇక వీరు అరకు నుంచి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ సమక్షంలో గంజాయిని సీజ్ చేశామన్నారు. ఇక ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని సమాచారాన్ని నాకు ఇవ్వడంతో నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలని, ఏదైనా ఇల్లీగల్ వేలో వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకుని ఈ విధంగా అరకు నుంచి గంజాయి తెచ్చుకొని అమ్ముదాము అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఈ నెల 2వ తేదీ అరకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ దోర్నాల్లో పెట్టుకొని ఈరోజు వాటిని తీసుకొని సున్నిపెంట వైపు వెళ్ళి అమ్ముకుందామని మధ్యలో ఆగి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసుకోవడానికి ఫారెస్ట్ దగ్గర ఆగారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి అనేది యువతకి చాలా హానికరం, మరియు వాళ్ళకి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. మానసిక స్థితి కూడా కోల్పోయి దాడులు చేయటం, గొడవలు అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గంజాయి ఎక్కడ కనబడినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అందరికీ తెలియజేస్తున్నాం. ముగ్గురు దొరికారు. పుచ్చకాయల సీను, అడప లాలా సీను, చల్లా సురేష్, వీళ్ళ ముగ్గురు దొరికారు. వీళ్ళ ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపరుస్తాము. అలాగే 1500 గ్రాములు అంటే 1.5 kg సుమారు. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఇక మల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందల సంఖ్యలో రక్తదానం చేశారు. అభిమానులు, కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి ఇక మొక్కలు నాటారు. అభిమానుల, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బండారి లక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాన్ని అందించారు. ఇక శాంతి సాయి జన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా కళాశాల ఫీజులను చెల్లిస్తున్నారని అన్నారు. బండారి లక్ష్మారెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో మంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. ఎవరో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి తాను అడిషనల్ ఎస్పీనంటూ ప్రొద్దుటూరుకు చెందిన 2 ప్రముఖ నగల వ్యాపారులను కిడ్నాప్ చేసి గన్ పెట్టి బెదిరించి 7 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తిపత్రాలను తీసుకెళ్తుంటే వారికి స్థానిక పోలీసులు ఒత్తాసు పలుకుతుంటే ఇక ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఏం చేస్తోందంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు. 3 రోజుల క్రితం ప్రొద్దుటూరులోని ప్రముఖ నగల వ్యాపారులు శ్రీనివాసులు, వెంకటస్వామిలను ప్రొద్దుటూరు పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా వారి అదుపులోకి తీసుకుని వారిని ఒక ప్రైవేటు స్థలంలో పెట్టి ఒక రోజంతా ఇష్టానుసారంగా కొట్టారని, పోలీసులతో పాటు వసంత్ అనే ఒక వ్యక్తి వ్యాపారులను గన్ పెట్టి బెదిరించి 7 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలను తీసుకెళ్లాడని, దీనిపై ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ మామూలు తింటూ కూర్చుంది తప్ప ప్రజల్లోకి వచ్చి తిరిగి ఏ సందర్భాలు లేవంటూ ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ప్రొద్దుటూరులో లేదని, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను కిడ్నాప్ చేసిన దానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడాడు. ఆయనతో కలిసి ఏమతో మాట్లాడు, ఎవరు ఇతను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన ప్రొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు?
కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమి నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? బాధితులు ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికుంది ఏమో ఇక్కడ మామూలు మేస కూర్చునేదానికి ఉందే? ఇంత సంఘటనలు జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేస్తాండి అమ్మ? అతను ఎవరు నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి వారిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా? ఎవడు వాడు బయట వ్యక్తి, సంబంధికుడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఛాయలకి సంబంధించినోడు కాదు. నువ్వు ఎవడని కొట్టినవరా? నువ్వు పాపాత్ముడు నా కొడుక, నువ్వు సంబంధం లేదు, మట్టిగడ్డ లేదు, ఈ ప్రాంతం కాదు, ఈ ఏరియా కాదు. ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాడా మన పొద్దుటూరు డిఎస్పీ గారిని. అతన్ని ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా? లేదా అయిపోయింది మేము ఇంతటితో అయిపోయిందామని అనుకుంటున్నారు? ఏం ప్రజలమంటే అంతా మీకు చురుకంగా ఉండమా? మమ్మల్ని కొట్టడం అంటే అంత చూడమనుకుంటున్నారా? విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి, విశేషణారహితంగా కొట్టేదానికి ఎవడు? కాళ్ళ చేత తగ్గేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అని అన్నాడే, ఎవరిది ఆ తుపాకీ? అతను తుపాకీ తెచ్చుకునేదానికి, అతను ఎవరు ఇక్కడే తెచ్చుకునేదానికి? ఒకవేళ తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? 2 ఎస్ఐలు ఏం చేస్తున్నారు? సిఐలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా 8 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? కాలుస్తానంటావు అది మనిషి మీద పెడతాడు. నువ్వు పోలీసు వెళ్ళాను అక్కడ అది చూసిన దానికి. ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తూ ఉంది. వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధితుని కుడతా ఉంటే ఆ కుట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు. మన ఆస్తులు దోపిడీ చేసే ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.